ప్రెగ్నెంట్ అయిన మీనా పేరు మీద ఆస్తి రాసిన సుశీలమ్మ షాక్లో ప్రభావతి, మనోజ్, రోహిణి, ఆనందంలో బాలు, సత్యం, శృతి, రవి. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రెగ్నెంట్ అయిన మీనా పేరు మీద ఆస్తి సుశీలమ్మ రాయడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు మీద కోపంతో బాలుని షూట్ చేయడానికి వచ్చిన సంజు నుంచి అయితే మీనా కాపాడుతుంది. ఎందుకంటే సంజు గన్ తీసి బయట పెట్టేసరికి మీనా తాళాలిచ్చి లోపలికి వెళ్తూ కారు వంక చూస్తుంది. కారు వంక చూసేసరికి ఇందాకటి నుంచి ఆ కారు అలానే చూస్తుంది ఏంటండి, నేను బయటకు వచ్చినప్పటి నుంచి కూడా కారు అలా అక్కడే ఉంది అనగానే, కారు అక్కడెందుకు ఉంటుంది, అక్కడ ఏమి ఇల్లులు కూడా లేవు కదా, ఆయన మన ఏరియాలోకి కార్లు ఎవరివి రావు కూడా, ఏంటా కారు చూద్దాం రా అని చెప్పనేసరికి ఇంకా మీనా బాలు ఇద్దరు కారు వైపు నడుచుకుంటూ వచ్చేసరికి కారు కాస్త ఒరే మనం ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయినట్టుందిరా, కార్ బ్యాక్ చేయి అని చెప్పి బాలు మీనా ముందుకు వస్తూ ఉంటే వాళ్ళు వెనక్కి వెళ్తూ కారు యూటర్న్ తీసుకుని కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటి మనం రావడం చూసి కారు వెళ్ళిపోతుంది అంటే మనల్ని ఏదైనా చేయడానికి వచ్చారా లేక మనం తెలిసిన వాళ్ళ అనుకుంటూ మీనా బాలు లోపలికి వచ్చేస్తారు. ఏంట్రా ఎక్కడికి నడిచి వెళ్తున్నారా అని కానీ, ఏమీ లేదు నాన్న, ఇందాక నుంచి అక్కడ ఒక కారు ఉందని పూలగంప చెప్పిందని వెళ్ళేసరికి మమ్మల్ని చూసి కారు వెనక్కి తిప్పుకుంటూ వెళ్ళిపోయారని కానీ, పోనీలేరా రా టిఫిన్ చేద్దు కానీ, కారు తాళాలు అడిగేవంటే ఏ టిఫిన్ చేయకుండా వెళ్తావేంటాను కానీ, లేదు నాన్న లోపల క్లీన్ చేస్తున్నాను కదా అందుకు కారు తాళాలు అడిగానంతే అని చెప్పనేసరికి, సరే రామ్మ టిఫిన్ పెడతావు కానీ అని చెప్పాను కానీ, సరే మామయ్య గారు అంటూ లోపలికి వెళ్ళాక ఇంకా మీనా అయితే అందరికీ టిఫిన్ పెడుతుంది. టిఫిన్ పెట్టాక సరే టీ పెట్టు తాగేసి వెళ్తామని టిఫిన్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అందరూ హాల్ దగ్గర సోఫా దగ్గర కూర్చునేసరికి ఎంతసేపటికి మీనా టీ తీసుకుని రాదు. అదేంటి పూలగంప, టీ పెడతానని చెప్పి వెళ్ళి పావుగంట అయింది, ఎంతసేపు మరకబెడుతుందా, అమ్మో నా గ్యాస్ అంతా అవగొట్టేస్తుందా ఏంటి అనగాని, ఎందుకు అత్తయ్య గారు గట్టిగా అరుస్తారు, మీనాకు మళ్ళీ కోపం వస్తుంది అనగానే, సరే ఏంటి మీనా ఇంకా టీ తీసుకురాలేదు అంటూ అనగానే, ఏంటి వదిన ఏమీ మాట్లాడడం లేదు అనుకుంటూ మౌనిక కాస్త వంటగది దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి మీనా కాస్త కింద పడిపోతుంది. అన్నయ్య వదిన కింద పడిపోయింది అనగాని అందరూ పరుగున వెళ్తారు. వెళ్ళేసరికి మీనా కాస్త కింద పడిపోయి ఉంటుంది. పొయ్యి మీద టీ మరుగుతూ ఉంటుంది సిమ్మిలో పెట్టి. వెంటనే ఆ గ్యాస్ కట్టేస్తాడు బాలు. మీనా ఏమైంది అంటూ ఇంకా మొహం మీద నీళ్లు చల్లేసరికి మీనా ఇంకా స్పృహలోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతూనే కళ్ళు తెరుస్తుంది. తెరిచేసరికి ఏమైందమ్మా మీనా అని చెప్పాను కానీ, ఏమో తెలియదు మామయ్య గారు, సడన్గా కళ్ళు తిరిగాయి, ఆ సమయంలోనే పిలుద్దామనుకునే లోపే ఇంకా నేను పడిపోయాను అని చెప్పాను కానీ, అయ్యో కొంచెం పిలుచున్నా లేదంటే ఏదైనా సౌండ్ చేసున్నా వచ్చేవాళ్ళం కదమ్మా, నువ్వు అలా పడిపోతే ఏదైనా తగలరాని చోట తగిలితే చాలా పెద్ద ప్రమాదం కదా అని చెప్పాను కానీ, సరే బాలు వెంటనే మీనాని హాస్పిటల్కి తీసుకెళ్ళాను కానీ, ఈ చిన్నదానికే హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోవాలా అని చెప్పనేసరికి, నీకెందుకు, నువ్వు నోరు మూసుకుని ఊరుకో, బాలు తీసుకువెళ్తున్నాడు కదా అని చెప్పాను కానీ, ఎందుకులే నాన్న కళ్ళు తిరిగి పడిపోయింది అంతే కదా అని కానీ, ఎందుకురా తీసుకెళ్తే నష్టమైంది, ఒక 500 కూడా ఖర్చు పెట్టలేవా ఏంటని కానీ, లేదులే నాన్న తీసుకువెళ్తాను అంటూ బాలు కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇంకా అక్కడ డాక్టర్లు, మీరేనా తన హస్బెండ్ అనగానే, అవును ఏమైంది అని చెప్పనేసరికి, కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అనగానే, ఏంటి 4 పిల్లలకా అని చెప్పాను కానీ, 4 పిల్లలు ఏంటి, 4 పిల్లలు కదా అనగానే, అదే 4 పిల్లలు అనగానే, అయినా 4 పిల్లలేంటి, తను ప్రెగ్నెంట్ అయిందంతే, తనకు డెలివరీ కాలేదు, ప్రెగ్నెంట్ మాత్రమే అనగానే, ఏమో డాక్టర్ నాకు కలొచ్చింది 4 పిల్లలని అనగానే, ఏమో కంటే కనొచ్చు చెప్పలేం, ఇది మిరాకిల్ కూడా అయ్యుండొచ్చు, ఇప్పుడు అందరికీ 1-2 తప్ప ఎక్కువ మంది పుట్టడం లేదులేండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మీనాని తీసుకెళ్తారు. అదే శుభవార్త సుశీలమ్మకు చెప్పడంతో అప్పుడే పంట డబ్బులు కాస్త చేతికొస్తాయి సుశీలమ్మకి. చేతికొచ్చేసరికి మీనా ఇలా తల్లి కాబోతుందన్న విషయం బాలుయే ఫోన్ చేసి చెప్పేసరికి, మంచి శుభవార్త చెప్పావురా, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పనేసరికి, సరేనని ఇంకా ఆ పంట డబ్బులతో
ఎప్పటినుంచో ఒక స్థలం అయితే అక్కడ అమ్మకానికి ఉంటుంది. ఆ అమ్మకానికి ఉండేసరికి ఆ స్థలం కొనాలని ఎప్పటినుంచో అనుకుంటుంది కానీ డబ్బులైతే చేతిలోకి రావడం లేదు. ఎప్పుడైతే ఆ డబ్బులు చేతిలో పడతాయో ఆ స్థలం మొత్తం ఇంచుమించుగా 10 గజాలు స్థలం ఉంటుంది. ఆ గజాలు స్థలం మొత్తం తన దగ్గర దాచిన డబ్బులు, ఇంకా పొలం డబ్బులు, పంట డబ్బులు మొత్తం అన్నీ కూడా ఆ 10 సెంట్ల స్థలానికి కట్టేసి ఆ స్థలం కూడా మీనా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే మీనా తల్లి కాబోతుంది కదా, తనకి గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంకా రిజిస్ట్రేషన్ చేయించి ఆ కాగితాలు తీసుకుని, ఒరే బాలు, నేను రేపు ఉదయం బస్కి వస్తున్నాను అని చెప్పాను. కానీ నువ్వెందుకు షీలా డార్లింగ్ అటు ఇటు తిరగడం అని చెప్పనేసరికి, అయ్యో నా మనవరాలు తల్లి కాబోతుంది చూడొద్దా ఏంటి అనగానే, సరే సరే ఎన్ని గంటల బస్కి అనేసరికి, ఉదయం 9 గంటల బస్కి, ఉదయం ఫస్ట్ బస్కే వస్తున్నాను అనగానే, సరే నేను బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పనేసరికి సరేనని మరుసటి రోజు ఉదయాన్నే లేస్తాడు. ఏంట్రా ఇంత ఉదయాన్నే లేచవ్వు అనగానే, షీలా డార్లింగ్ వస్తుంది కదా నాన్న అనగాని, అమ్మ వస్తుందా, ఇంత చలిలో ఇంత ఉదయాన్నే వస్తుందా అనగాని, ఏమో నేను అప్పటికి చెప్పాను ఫస్ట్ బస్కి వద్దు తర్వాత బస్కి రా అని. లేదు నా మనవరాలు తల్లి కాబోతుంది, నేను ఇప్పుడు రావాలి అని బయలుదేరిపోయింది అనగాని, ఈ ముసలావిడికి ఇప్పుడేంటి, ఇది తల్లి కాబోతుందంటే వచ్చేయాలా ఏంటి, ఏం తెస్తుంది, స్వీట్లు హాట్లు తెస్తుంది, అంతకు మించి ఏం చేస్తుందిలే అనుకుంటూ ఇంకా ప్రభావతి అనుకుంటుంది. బాలు వెళ్తాడు. వెళ్ళి షీలా డార్లింగ్ని తీసుకొస్తాడు. తీసుకురావడంతో అమ్మ మీనా అని చెప్పనేసరికి అమ్మమ్మ గారు అంటూ మీనాని హత్తుకుంటుంది. ఓ అబ్బో ఏం ప్రేమలో ఏంటో అనుకుంటూ ఉండగానే, అవును షీలా డార్లింగ్, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మీనా టోన్ ఉమెన్ అనగానే, టోన్ ఉమెన్ కాదన్నయ్య, స్టోన్ ఉమెన్ అనగానే, స్టోన్ ఉమెనా, ఏంట్రా స్టోన్ ఉమెన్ అంటే అనగానే, ఉండు నానమ్మ నీకు ఆ వీడియో చూపిస్తానుండు అని చెప్పి ఇంకా వీడియోని కాస్త చూపిస్తుంది. వీడియోని కాస్త చూపించేసరికి, ఏంటి మన మీనాయే, ఇటుక చాలా బరువు ఉంటుంది కదమ్మా మీనా, మరి ఎలా విసిరేసావు అని చెప్పాను. కానీ ఆ సమయంలో ఆ అమ్మాయిని కాపాడడం కోసం విసిరేనమ్మమ్మ గారు అని చెప్పనేసరికి, అప్పుడు విసిరితే విసిరావు, ఇప్పుడు అలాంటి బరువు పనులు చెయ్యకు, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు అని చెప్పనగానే, ఒరే బాలు నా బ్యాగ్ ఎదురా అని చెప్పనగానే, అది బ్యాగ్ కారులోనే మర్చిపోయినట్టున్నాను, ఉండు తీసుకొస్తాను అనగానే, బడవా ఏ కారులో బ్యాగ్ మర్చిపోవడం ఏంట్రా, నేను వస్తే నా వెనకాలే వచ్చేయడమేనా, బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదా అనగానే, తిట్టకు, వెళ్ళి తీసుకొస్తాను కదా అంటూ బాలు వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి పక్కన సోఫాలో సత్యం కూర్చుంటాడు, ఈ పక్కన సుశీలమ్మ కూర్చుంటుంది. కూర్చునేసరికి అమ్మ మీనా అనగానే, ఇదిగోండి అమ్మమ్మ గారు కాఫీ తీసుకోండి అనగానే, ఏంటి ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే కాఫీనా అని చెప్పనగానే, ప్రయాణం చేసి చలిలో వచ్చారు, కొంచెం ఒళ్ళు వెచ్చబడుతుంది, ముందు కాఫీ తాగండి, తర్వాత ఫ్రెష్ అయితే టిఫిన్ పెడతాను అనగానే, ఏంటి నువ్వు తల్లి కాబోతుందన్న విషయం తెలిసాక కూడా ఈ ప్రభావతి నీతో ఇంకా పనులు చేయిస్తుందా, ఏ ప్రభావతి, ఏ కోడలు తల్లి కాబోతుందన్న విషయం తెలిసాక తనను జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా ఏంటి అని చెప్పాను. కానీ నేను తల్లి అయినప్పుడు ఎవరు చేశారు అనగానే, నువ్వేమన్నా నా దగ్గర ఉంటే నేను నిన్ను కాలు కింద ఎట్టనివ్వకుండా చేసేదాన్ని, నువ్వెక్కడున్నావు, పెళ్ళవడంతో నా కొడుకు నా నుంచి దూరం చేసి తీసుకొచ్చేసావు కదా, ఇంకా నీకెప్పుడు సేవలు చేస్తాను, నువ్వు ఇక్కడే కదా ఉన్నావు, నీ కోడలేమీ నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోవలేదు కదా, వెళ్ళిపోవాలనే నేను కోరుకుంటున్నాను అని చెప్పనేసరికి, కోరుకుంటావు, ఎందుకు కోరుకోవు, సత్యమేమో 3 కొడుకులు కోడళ్ళు దగ్గర కళ్ళ ముందు ఉండాలి అని కోరుకుంటాడు, నువ్వేమో వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నీ ముద్దుల కొడుకు మనోజ్ ఒక్కడే నీ కళ్ళ ముందు ఉండాలి అని కోరుకుంటావు, మనోజ్ని ఒక్కడనే కన్నావో ఏంటో, అయినా ఈ విషయం అంతా నాకెందుకులే, కానీ నువ్వు ఎలా ఉంటే నాకెందుకు, అమ్మ మీనా ఏది కాఫీ అనగానే, ఇదిగోండి అమ్మమ్మ గారు అని చెప్పనేసరికి, సరే ముందు నువ్వు ఈ స్వీట్ తీసుకో అని చెప్పనేసరికి, థ్యాంక్స్ అమ్మమ్మ గారు అనగానే, ఈ స్వీట్లన్నీ నీకే, నువ్వు ఇక్కడ ఎక్కడా పెట్టకు, తీసుకువెళ్ళి నీ గదిలో పెట్టుకుని తిను, అంతా మంచిది, కడుపుతో ఉన్న వాళ్ళు ఇష్టమైనవన్నీ తింటే కడుపులోని బిడ్డ సంతోషంగా ఆరోగ్యంగా పుడతారు అని చెప్పనేసరికి, సరే అమ్మమ్మ గారు అనగాని, స్వీట్లు మొత్తం ఆవిడికేనా అని చెప్పాను. కానీ నువ్వు మళ్ళీ నీళ్ళు వేసుకున్నావా ఏంటి, నీకు ఇవ్వడానికి, లేకపోతే నీ పెద్ద కోడలు నీళ్ళు వేసుకుందా, నీ పెద్ద కోడలికి ఇవ్వడానికి అని చెప్పనేసరికి, అది కాదులే అత్తయ్య ఇక్కడే పెడతాను కానీ, నిన్ను ఇక్కడ పెట్టొద్దని చెప్పానా, గదిలోకి తీసుకెళ్ళి పెట్టమని చెప్పాను అనగానే, సరే అమ్మమ్మ గారు ఈ పూలగంపకు నేను చెప్తానులే షీలా డార్లింగ్, నువ్వు ఎందుకు అంత ఆవేశపడతావు అని చెప్పనగానే,
సరే కానీ ఆ బ్యాగ్ ఇలాగ ఇవ్వరా అనగానే బ్యాగ్ అయితే పైన పెడతారు. బ్యాగ్ పైన పెట్టిన తర్వాత ఆ బ్యాగ్లోంచి అయితే దస్తావేజులు తీస్తారు. తీసి అమ్మ మీనా అని చెప్పనేసరికి చెప్పండి అమ్మమ్మ గారు అని చెప్పాను. కానీ ఇదిగో నేను ఎప్పటి నుంచో ఈ స్థలం అమ్మకానికి వచ్చింది, కానీ నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు. ఎప్పుడైతే నువ్వు తల్లి కాబోతున్నావన్న శుభవార్త నాకు తెలిసిందో అప్పుడే 10 సెంట్లు 10 గజాల స్థలం కొన్నాను. ఇది నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాను. నీకు పుట్టబోయే బిడ్డకు నీకు ఇదే నా బహుమతి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు షీలా డార్లింగ్ ఇవన్నీను అనగానే, నీ కోసమేంట్రా, నీ కొడుకు కోసం అనగానే, నా కొడుకు కోసమా అని చెప్పనేసరికి అవును నీ కొడుకు కోసమే. నీకు పిల్లలు పుడితే ఏదో ఒకటి ఇద్దామని అనుకున్నాను. ఆల్రెడీ మీనా తల్లి కాబోతుందని తెలిసింది కదా, అందుకే మీనా పేరు మీద ఇది రిజిస్టర్ చేయించాను అనగాని, అన్యాయం, నేను ఒప్పుకోను అనగాని, నువ్వు ఒప్పుకునేదేంటి, అవి నా పొలం డబ్బులు, నా డబ్బులు, నీ డబ్బులతో ఏమన్నా నేను కొనిచ్చినట్టు బాధపడిపోతున్నావేంటి, అయినా మనోజ్ గారి పెళ్ళికి నేను ఆల్రెడీ 4 లక్షల రూపాయలు ఇచ్చాను కదా, అయినా అది చాలవన్నట్టు నువ్వేం చేసావో నాకేం తెలుసు. పెళ్ళైన కానించి మీనాకి బాలుకి నేను ఏమీ పెట్టింది కూడా లేదు. అందుకోసమనే వాళ్ళ పేరు మీద, మీనా పేరు మీద ఈ ఆస్తి కాగితాలు రాసి తీసుకొచ్చాను. ఇదిగో అమ్మ మీనా, ఈ 10 గజాల స్థలానికి నువ్వే ఓనర్వి. ఇంకో మీ ప్రభావతమ్మ అత్తగారు వెళ్ళిపోమంటుంది కదా, వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వచ్చేసేయండి. పెద్ద ఇల్లు అవుతుంది, అక్కడ ఇల్లు కట్టుకుందరు కానీ అనగాని, ఎందుకులే అమ్మ, ప్రభావతి ఎప్పుడు అలానే అంటుంది, కానీ నా కొడుకులు కోడళ్ళు నా కళ్ళ ముందే ఉండాలని కదా నేను కోరుకున్నాను అని చెప్పాను. కానీ మీ నాన్న అలాగే అనుకునేవారురా. మీ నాన్న ఉన్నన్ని రోజులునేమో ఈ ప్రభావతి రాలేదు, మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నా నుంచి నిన్ను దూరం చేసేసింది అని చెప్పి సుశీలమ్మ అయితే అంటుంది. అమ్మ మీనా, కాగితాలు తీసుకో, జాగ్రత్తగా పెట్టుకో, నీ పేరు మీద రాసిందని చెప్పింది కదా అమ్మ, ఎంతో ప్రేమతో నీకు రాసి ఇచ్చింది కదా, నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి ఇంకా సుశీలమ్మ ఇటు సత్యం చెప్పేసరికి చాలా సంతోషంగా మీనా కాస్త కాగితాలు తీసుకుంటుంది. ప్రభావతి మాత్రం కుళ్ళుకుంటూనే ఉంటుంది. ఏంటిది, ఆస్తి దానికి రాసివ్వడం ఏంటి, అయినా దానికేముందని ఆస్తి రాసివ్వడానికి, ఏ రోహిణికి రాసివ్వచ్చు కదా, అందుకే రోహిణికి ముందే చెప్పాను తల్లి కమ్మని, కానీ ఇది మాత్రం నా మాట పెడ చెవును పెట్టింది అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.